నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ముందుగా అందరికీ కూడా ఒకసారి థ్యాంక్ యూ. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టుగానే మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుంటూ ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా ఒక బంపర్ సేల్ని రన్ చేస్తామని చెప్పాం. సో ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19 సాటర్డే సండే ఆల్రెడీ అయిపోయింది. మాకు మేనేజ్మెంట్ ద్వారా తెలుస్తుంది ఏంటంటే చాలామంది ఆ కోర్సెస్ని పర్చేస్ చేస్తున్నారు, ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని. సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ మీ వల్లే వచ్చింది, మీరు లేకపోతే మేము లేము. సో అందుకని మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఏదైతేనే ఇవాళ మనం చర్చించుకోబోతున్న కరెంట్ అఫైర్ అంశం ఆది మహోత్సవం. ఆది అంటే ఏంటి? మొదలు లేదా మొదటి అని అర్థం. ఆదివాసీలు అంటే ఎవరు? మొదటి పీపుల్ లేదు ప్రిమిటివ్ పీపుల్, ద ఫస్ట్ సిటిజన్స్ లేదా ఫస్ట్ పీపుల్ అని చెప్పచ్చు. మన భారతదేశంలో భిన్నత్వం చాలా ఎక్కువ, డైవర్సిటీ చాలా ఎక్కువ అనే సంగతి మనలో అందరికీ తెలుసు. బట్ ఈవెన్ దెన్ సమ్ టైమ్స్ వీ ఫర్గెట్ అబౌట్ దట్. ఏంటంటే మనం బాగున్నామా, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నారా చాలు. కొన్నిసార్లు అయితే మనం బాగున్నామా చాలు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అవసరం లేదు, అంతలా మనం బ్రతికేస్తాము. దట్స్ హౌ ద వరల్డ్ ఈస్ బికమింగ్ డే బై డే. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ గిరిజన ప్రజలు, ఈ గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది ఇప్పటికీ కూడా గ్రామాల్లోనే ఉంటూ లేదా అడవుల్లోనే ఉంటూ పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎంతో మినిమలిస్టిక్ లివింగ్తో, అంటే కనీస అవసరాలతో బ్రతుకుతూ ఉన్నారు. మామూలుగా మన ఈ రోజుల్లో మన దగ్గర ఒక ఫోన్ ఉన్నా సరే ఇంకో ఫోన్ కావాలని కొనుక్కుంటాము, ఒక బైక్ ఉన్న రెండో బైక్ కొంటాము, ఒక కారు ఉన్న ఇంకో కారు కొంటాము. కానీ నాకు తినడానికి కొంచెం తిండి, తాగడానికి కొంచెం నీరు, పీల్చడానికి కొంచెం గాలి, ఉండడానికి కొంచెం నివాసం ఉంటే చాలు, కప్పుకోవడానికి కొన్ని బట్టలు ఉంటే చాలు, ఇంకా అంతకుమించి నాకేమీ అవసరం లేదు, నేను హ్యాపీగా బ్రతికేస్తానని చెప్పి తెగలు ఇప్పటికీ అలానే బ్రతుకుతున్నారు. దాట్స్ కాల్ ద మినిమలిస్టిక్ లివింగ్. దానికి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనకి లిటరల్లీ చూపిస్తున్నారు సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ ఏంటి అని. సుస్థిరంగా బ్రతకడం ఎలా, సుస్థిరంగా జీవించడం ఎలా అని మనకు నేర్పిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? డెవలప్మెంట్ అని చెప్పి నేచర్కి దూరంగా వెళ్ళిపోతున్నాం. సో ఏదైతేనే మనం ఆ గిరిజన తెగలు, గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు కూడా సరిగ్గా ఇవ్వలేదు. అట్లీస్ట్ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అంటే ముందు వాళ్ళకి సంబంధించిన అంశాలు మనకు తెలిసి తీరాలి కదా. సో అందుకంటే అట్లీస్ట్ దేర్ హ్యాస్ టు బి ఎ ప్లాట్ఫామ్. అందుకే భారతదేశ కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఆది మహోత్సవ్ లేదా ఆది మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని చేపడుతుంది. అలానే ఈ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది, ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు, ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, తెలుసు కదా ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఆ బంపర్ సేల్ రన్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు కోర్సెస్ని పర్చేస్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ అని టైప్ చేయండి. మీ ఫోన్స్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి కోర్స్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ 5 చాప్టర్స్లో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. ఆ వీడియోస్ని మీరు చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఇది మీకు హెల్ప్ అవుతుంది, లేదు ఇది నాకు బాగా అర్థమవుతుంది, నాకు బెనిఫిట్ అవుతుంది అని మీకు అనిపిస్తేనే మీరు అప్పుడే కోర్సుని పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు కోర్సుకి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్టయితే అప్టేక్ జాబ్స్ యొక్క అఫీషియల్ నెంబర్కి కాల్ చేసినా సరే మీ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో వచ్చిన ఛాన్స్ని వేస్ట్ చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్ని సాఫీగా కొనసాగించండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇటీవల భారత ప్రధానమంత్రి న్యూఢిల్లీలో 2 వారాల పాటు జరిగే గిరిజన పండుగ ఆది మహోత్సవ్ ప్రదర్శనను ప్రారంభించారు. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? హూ ఇనాగ్రేటెడ్ ఆది మహోత్సవ్ 2023 లేదు ఆది మహోత్సవ్ 2023 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. అలానే ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్. ఈ ట్రైబల్ ఫెస్టివల్కి పెట్టిన పేరు ఆది మహోత్సవం అర్థమవుతుంది. ఇది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 2 వీక్ లాంగ్, అంటే ఇది 2 వారాల పాటు జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆ ఎగ్జిబిషన్ అంతా కూడా అంత చక్కగా అరేంజ్ చేశారు, అదంతా అరేంజ్మెంట్స్ అన్ని చాలా చక్కగా జరిగాయి. సో ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే న్యూఢిల్లీ, మన భారతదేశం యొక్క రాజధాని. సో ఆది మహోత్సవ్ 2023 ఎక్కడ జరిగిందని అడిగే అవకాశం ఉంది. ఆది మహోత్సవ్ 2023ని ప్రారంభించింది ఎవరైనా అడిగే అవకాశం ఉంది. లేదు ట్రైబల్ అఫైర్స్కి సంబంధించి రీసెంట్గా ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేయబడిన ఫెస్టివల్ ఏదైనా ఉందా అని అడిగే అవకాశం కూడా ఉంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ యొక్క వార్షిక కార్యక్రమం. సో మనకి ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే ఒకటి, ఏ మినిస్ట్రీ దీని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. గిరిజన సంస్కృతి, చేతి పనులు, వంటకాలు, వాణిజ్యం మరియు సాంప్రదాయ కళల స్ఫూర్తిని మహోత్సవ్గా జరుపుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫెస్టివల్లో వాళ్ళ యొక్క మేజర్ ఫోకస్ దేని మీద అంటే ఫెస్టివల్ ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ కదా. ఈవెన్ దో దాని ఒక ఎగ్జిబిషన్ వేలో వాళ్ళు ప్రజెంట్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అదంతా అంటే ఈ గిరిజనుల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో లేదా చేపడుతూ ఉంటారో అదంతా కూడా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకోవాలి. మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో అనుకున్నాం, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ.
భారతదేశం భిన్నత్వానికి పెట్టిన పేరు. మరి ఇంతమంది ఉన్నప్పుడు అసలు వాళ్ళందరూ ఎవరు, వాళ్ళందరూ ఏం చేస్తారని తెలిస్తే కదా మనం ఇంకా వాళ్ళని మనలో కలుపుకునేది. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అయినా సరే, లేదు నైబర్స్ అయినా సరే, ఎవరో ఒకళ్ళు కాన్వర్సేషన్ స్టార్ట్ చేసో, లేదు ఎవరో ఒకళ్ళు ఫస్ట్ ఒక నవ్వో, లేదు ఒకసారి హాయ్ చెప్తేనే కదా అవతల వాళ్ళని రెస్పాండ్ అయ్యేది. వాడు హాయ్ చెప్తేనే నేను హాయ్ చెప్తానంటే మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారేమో, మనం హాయ్ చెప్తే వాళ్ళు హాయ్ చెప్దామని. సో ఆ విధంగా ఆ కనెక్ట్ అనేది ఎప్పుడు రాదు. సో అందుకని వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఎగ్జిబిషన్లా కండక్ట్ చేసి దాన్ని ఒక ఫెస్టివల్గా జరుపుకున్నప్పుడు కామన్ పీపుల్ కూడా దాన్ని చూడడానికి వెళ్తారు కాబట్టి ది గెట్ కనెక్టెడ్ టు ఇట్. ఓ, గిరిజనులు ఇలా ఉంటున్నారా, ఓకే వీళ్ళు సస్టైనబుల్ లివింగ్ ఇప్పటి నుంచి పాటిస్తున్నారా అని. మనలో చాలామంది తెలియదు ఏంటంటే యాక్చువల్గా మనం ఏదైతే మెజారిటీ పీపుల్ ఉన్నామో, లేదు ఇన్ జనరల్ ఎవరైతే ఉన్నామో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా చాలా అడ్వాన్స్ వేగా బతుకుతున్నారని చెప్పొచ్చు. ఒకటి మనం ముందుగానే తెలుసుకున్నట్టుగా మినిమలిస్టిక్ లివింగ్. వాళ్ళు ఎక్కువగా అవసరానికి మించి ఏమీ ఖర్చు పెట్టట్లేదు. మీరు అనొచ్చు అవసరానికి మించి ఖర్చు పెట్టలేదు అంటే వాళ్ళు పీనస్ వాళ్ళు అని. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ దాట్ సెన్స్. అవసరానికి మించి ఖర్చు పెట్టట్లేదు అంటే దే ఆర్ లివింగ్ ఇన్ సస్టైనబుల్ వే. అంటే సుస్థిరత్వంగా ఎలా బ్రతకాలి అనేది వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు అంటున్నాం. ఉదాహరణకి మనలో చాలామంది ఒక ఫ్యామిలీలో ముగ్గురు లేదా నలుగురు ఉన్నారనుకోండి, ఒక కారు ఉంటే సరిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మమ్మీకో కారు, డాడీకో కారు, పిల్లల కోసం ఒక కారుని పెట్టేసి వెళ్ళిపోతారు. మేబీ మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కొనుక్కుంటున్నారు, అది మీ ఫ్యామిలీకి సంబంధించి బాగానే ఉంది, మీకు అన్ని కార్లు ఉన్నందుకు. కానీ యాజ్ ఎ రిసోర్సెస్ పరంగా మీరు లిటరల్లీ వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీరు అన్ని కార్లను ఉపయోగించకపోవచ్చు, అండ్ ఆ కార్ని తయారు చేయడానికి కూడా కొన్ని పొల్యూషన్ అయి ఉంటుంది, వాట్ ఎవర్. బట్ అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ నాట్ సస్టైనబుల్ వే. బట్ వేరాజ్ ఈ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసుకోవడానికి కొన్ని బట్టలు, తినడానికి ఆహారం, తాగడానికి నీరు, పీల్చడానికి గాలి, ఉండడానికి కొంచెం చోటు, ఇంతకు మించి వాళ్ళకి ఏం అవసరం లేదు. అండ్ ఆఫ్ కోర్స్ బేసిక్ నెసెసిటీస్ పరంగా ఎడ్యుకేషన్ ఖచ్చితంగా కావాలి, హెల్త్ ఖచ్చితంగా కావాలి, అది ఎనీవేస్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అలానే ఏకలవ్య లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని మనం రీసెంట్గా బడ్జెట్లో కూడా గమనించాం. కాబట్టి దట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద రిక్వైర్మెంట్స్ దే ఆర్ గెటింగ్ బై ద గవర్నమెంట్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్సెల్స్. కానీ మనం అలా కాదు కదా. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, అవసరం ఉన్నా లేకపోయినా మనం ముందు కొనేసుకుంటాం, ఏమో ఫ్యూచర్లో అవసరం వస్తుందని. అవసరం వస్తుందో లేదో అని తెలియనప్పుడు అసలు దాన్ని పర్చేస్ చేయడం ఎందుకు ఫస్ట్ ప్లేస్లో. సో మనం వాళ్ళని చూసి సస్టైనబుల్ లివింగ్ ఎలా నేర్చుకోవాలి. అలానే మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ సొసైటీస్ ఆర్ మ్యాట్రిలీనియల్ సొసైటీస్. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన మెజారిటీ ఆఫ్ ద ఇండియాలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అమ్మాయికి పెళ్ళైన తర్వాత అబ్బాయి యొక్క ఇంటి పేరు వచ్చేస్తుంది. సో అప్పుడు ఇంటి పేరు ఎవరిది వస్తున్నట్టు, అబ్బాయిది, లేదు ఫాదర్ వైపు నుంచి వస్తున్నట్టు. కానీ ఎక్కువగా ట్రైబల్ సొసైటీస్లో మ్యాట్రిలీనియల్ సొసైటీ అంటే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్, ఏదైతే ఆస్తులు ఇవన్నీ కూడా వారసత్వంగా వస్తాయి అవన్నీ కూడా తల్లి తరపున వస్తాయి, తల్లి ఇంటి పేరే వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు అమ్మకి ప్రకృతికి అంతగా గౌరవం ఇస్తున్నారు మనకు తెలుస్తుంది. అలానే మీరు ఈవెన్ రాజస్థాన్ రాష్ట్రం యొక్క సాంప్రదాయ నృత్యం ఘూమర్ని గమనించినా సరే, ఆ ఘూమర్ని క్రియేట్ చేసిన ఎవరో రాజులు ఎవరో కాదు, బిల్ అనే తెగ వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అక్కడ ఉంటారు. వాళ్ళ యొక్క నృత్యమే రాజస్థాన్ యొక్క స్టేట్ ట్రెడిషనల్ డాన్స్. దట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్. అలానే వీళ్ళందరూ కూడా మనం చాలామంది అనుకుంటాం అంటే అడవుల్లో ఉంటున్నారు, దేనికి పనికిరాని వాళ్ళు, ఇప్పటికీ చెట్లు, ఆలమలు, ఆకులు తింటూ బతుకుతున్నారు అని. నో, వాళ్ళందరూ హిస్టారికల్గా మీరు గమనించినట్టయితే ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టున్నారు. ఉదాహరణకి మీరు చాలా వరకు డైనాసిటీస్లో వాళ్ళు వారియర్స్గా ఉన్నారు, దే వర్ ద సోల్జర్స్. ఇన్ఫ్యాక్ట్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఎంతోమంది పాలు పంచుకున్నారు. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బిర్సా ముండా గారి గురించి. బిర్సా ముండా అనే అతను ప్రస్తుతం ఏదైతే జార్ఖండ్ రాష్ట్రం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన ఆయన, ముండా జాతికి సంబంధించిన ఆయన, లేదు ముండా తెగకి సంబంధించిన ఆయన. పార్లమెంట్లోని సెంట్రల్ హాల్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ హాల్లో ఉన్న ఏకైక ట్రైబల్ పర్సన్ పిక్చర్ అయింది. దట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద ఇంపాక్ట్ దట్ హీ హాస్ క్రియేటెడ్. 25 సంవత్సరాలకి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసేసి జైల్లో ఆయన శిక్షించారు. 25 సంవత్సరాల్లో మనలో చాలా మందికి అసలు ఏం చేయాలో కూడా తెలియదు. వెదర్ ఇట్ మైట్ బి భగత్ సింగ్, వెదర్ ఇట్ మైట్ బి బిర్సా ముండా, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో 25 ఇయర్స్కి వాళ్ళకు క్లారిటీ తెచ్చుకుని దే స్టార్టెడ్ ఫైటింగ్ అగేన్స్ట్ ద కాజ్. వేరాజ్ మనం ఏమనుకుంటున్నాం కూడా తెలియని అన్కాన్షియస్లో ఉన్నాము, లేదు క్లారిటీ లేకుండా ఉన్నాం. సో అందుకని మనం కూడా మన మీద ఫోకస్ చేయాల్సిన సమయం అంతైనా ఉంది. సో ఏదైతే నేను కమింగ్ బ్యాక్, సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్రైబల్స్ యొక్క రిచువల్స్ ఏంటి, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఏంటి, వాళ్ళు చేస్తున్న హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటి, వాళ్ళు చేసే వంటకాలు ఏంటి. ఇప్పుడు చాలామంది మీరు గమనించినట్టయితే రెస్టారెంట్లు పుట్టగొడుగులాగా పెరిగిపోతున్నాయి. రెస్టారెంట్లు పెరగడం తప్పేమీ కాదు. మనలో చాలామంది వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో ఏం తింటాం, కనీసం ఒకసారి బయటకు వెళ్తుందాం అని. ఇంకొంతమంది ఏదో బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీరు మీ వంట వాళ్ళని కానీ, లేదు మీ ఫ్యామిలీ వాళ్ళని అక్కడ తీసుకెళ్లారు కాబట్టి మీరు బయటే భోజనం చేయాల్సి వస్తుంది. సో ఈ ఎనీ విచ్ చూసినా రెస్టారెంట్స్ అనేవి తప్పేమి కాదు, రెస్టారెంట్స్ అనేవి ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఎంతసేపు కూడా ఏదైతే ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫుడ్స్ ఉన్నాయి మనం వాటిని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాం. కానీ మనకి తెలియకుండా చాలా డిషెస్ ఉన్నాయి, తెలియకుండా చాలా క్విజిన్స్ ఉన్నాయి.
ఎంతసేపు చైనీసు, ఇటాలియన్, థాయి, ఇండియన్, అమెరికన్, మెక్సికన్ మనం ఇలా అంటూ ఉంటాం. కానీ బిల్ క్యుజిన్, గోండ్ క్యుజిన్ ఇలా చెప్పట్లేదు కదా, ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకని వాళ్ళు తినే వంటకాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేస్తారు, వాళ్ళ కల్చర్ ట్రెడిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫాలో అవుతున్న విధానాన్ని కూడా మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ ఆది మహోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఇందాక తెలుసుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో ట్రైఫెడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని. సో ట్రైఫెడ్ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ట్రైఫెడ్ యొక్క స్థాపన 1987 1987లో జరిగింది అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1984. ఈ చట్టం యొక్క ఆధారంగా ట్రైఫెడ్ యొక్క స్థాపన జరిగింది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ నేషనల్ లెవెల్ కోఆపరేటివ్ బాడీ. సో మొత్తం భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఏర్పాటు చేశారు అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ దెన్ మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా. అప్పట్లో సంక్షేమ మంత్రిత్వ శాఖ అని ఉండేది. లేటర్ ఆన్ డిపెండింగ్ అపాన్ ద కాస్ట్ ఈ రోజుల్లో మనకైతే మహిళా సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉంది, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంది. సో ట్రైబల్ అఫైర్స్ వెల్ఫేర్కి వేరేలా ఉంది, సోషల్ వెల్ఫేర్ వేరేలా ఉంది, ఫ్యామిలీ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, అలా డిఫరెంట్ మినిస్ట్రీస్ వచ్చేసాయి. బట్ ఒకప్పుడు ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా ఉండదు కాబట్టి దానికి అనుగుణంగానే లేదు ఆ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలోనే ట్రైఫెడ్ యొక్క స్థాపన జరిగిందని చెప్పొచ్చు. ఎందుకు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తారంటే విత్ ద బేసిక్ మ్యాండేట్ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఆఫ్ ద కంట్రీ బై ఇన్స్టిట్యూషనలైజింగ్ ద ట్రేడ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఏవైతే అడవుల నుంచి కొన్ని ఉత్పత్తులు వస్తున్నాయో వాటికి సంబంధించి, అలానే సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కలెక్టెడ్ ఆర్ కల్టివేటెడ్ బై దమ్, వాళ్ళు ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తున్నారో లేదా వాళ్ళు ఏవైతే అడవులోని ఉత్పత్తులు తీసుకొస్తున్నారో వాటికి సంబంధించి మార్కెట్లో సెల్ చేసి సో దట్ వాళ్ళని సామాజికంగా అలానే ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కించాలనే ఉద్దేశంతో ఈ ట్రైఫెడ్ యొక్క స్థాపన 1987 సంవత్సరం జరిగింది అని మనం చెప్పచ్చు. చూసారుగా, ట్రైబల్స్ అనే వాళ్ళు ఏలియన్స్ ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ జాగ్రత్తగా లేదు పచ్చిగా చెప్పాలి అని అంటే వాళ్ళు మనకన్నా చాలా బెటర్గా బ్రతుకుతున్నారు. సో మనం చాలా అంశాలు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. రిసోర్సెస్ తక్కువగా ఉన్నా సరే వాళ్ళు ఏ రోజు కూడా కంప్లైంట్ చేయలేదు, వాళ్ళు జస్ట్ అడిగారు, ది డిమాండెడ్ ఇట్, అంతేగాని వాళ్ళు ఎప్పుడు మనలాగా ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం అడిగింది ఇవ్వకపోతే మన పేరెంట్స్ని తిడుతూ ఉంటాము, పేరెంట్స్ని కొన్నిసార్లు కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి, కొంతమంది కొడుతూ ఉంటారు కూడా, కొంతమంది పేరెంట్స్ని వదిలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు అవేమీ చేయట్లేదు, వాళ్ళకున్న ఆ కొన్ని వనరులను వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారు, ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ డెఫినెట్లీ మనకన్నా చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు కూడా. కానీ మనం ఏం చేస్తాం, మన అవసరాల రీత్యా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ వాతావరణాన్ని ఆ పర్యావరణాన్ని కూడా నాశనం చేసేస్తాం. మళ్ళీ వాళ్ళు మనలో ఎప్పుడైతే కలవడానికి వస్తారో మనమే వాళ్ళని సఫర్ అయ్యేలా చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మన మీద ఎప్పుడు కంప్లైంట్ కూడా చేయలేదు, మీ బ్రతుకు మీరు బతకండి, మా బ్రతుకు మేము బతుకుతాం అంటున్నారు. అందుకని ట్రైబల్స్ గురించి మనం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. బికాస్ దే ఆర్ ఆల్సో లివింగ్ బీయింగ్స్ అలాంగ్ విత్ అస్. వాళ్ళు కూడా మనుషులే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అండ్ వాళ్ళు కూడా భారతదేశ పౌరులే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నైబర్స్కి ఎంతకైతే గౌరవం ఇస్తాం వాళ్ళకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి, గట్టిగా మాట్లాడితే అంతకన్నా ఎక్కువ గౌరవం ఇవ్వాలి. అందుకని ట్రైబల్స్ని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఒకవేళ ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అని అంటే వెళ్ళి అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి అవి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మేక్ షూర్ యూ కనెక్ట్ విత్ ద పీపుల్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.